నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాకి సంబంధించి ప్రధానంగా టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో కావచ్చు, ఆ పత్రికల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అవ్వబోతారు, రేపు అరెస్ట్ అవుతారు, ఎల్లుండి అరెస్ట్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి పేరు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేశాడు, లేదంటే విజయసాయిరెడ్డి చెప్పేశాడు, కసిరెడ్డి చెప్పేశాడు, ఇలా పెద్ద ఎత్తున వార్తలు అయితే గుప్పమంటూ వస్తున్నాయి. కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనేది కూడా ఇప్పటికి కూడా తేలలేదు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒక చర్చలు అయితే జరుగుతుంది. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ పార్టీకి చెందినటువంటి ప్రధాన వ్యక్తులందరినీ కూడా అరెస్టులు చేస్తూ వచ్చారు. వాళ్ళని సిట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వస్తుంది. విజయసాయిరెడ్డి కావచ్చు, ఆ తర్వాత మిథున్ రెడ్డి కావచ్చు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఇలా ప్రధానంగా లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సిట్ విచారణకు వస్తూ ఉన్నారు. విచారణకు వస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా జరిగింది, ఎంత జరిగింది, ఏంటి, ఈ డబ్బునంతా కూడా ఎక్కడ పెట్టుబడులు పెట్టారనేది కూడా దానికి సంబంధించి సిట్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎట్లాగైనా సరే వీళ్ళందరి టార్గెట్, వీళ్ళందరి చేత ఎవరి పేరు చెప్పించాలనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పేరు. జగన్మోహన్ రెడ్డిని ఎట్లాగైనా సరే అరెస్ట్ చేసి ఏదో ఒక ఇష్యూలు, మిగతా ఇష్యూలకు సంబంధించి అక్కడ ఆరోపణలు, అవినీతి ఆరోపణలు జరిగే పెద్ద ఆరోపణ లేదు కాబట్టి ప్రధానంగా గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు సంబంధించిన ఆరోపణలు వస్తున్నటువంటి అంశం కేవలం లిక్కరే కాబట్టి ఈ లిక్కర్ ఇష్యూలో ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే పూర్తి ఆధారాలు లేకుండా పూర్తిగా ఎటువంటి నిరూపిత, కేవలం వ్యాఖ్యలు చేయడం వేరే ఉంటుంది, దాన్ని డాక్యుమెంట్ రూపంలో కోర్టులో ప్రవేశపెట్టాలన్నా, కోర్టుకు సంబంధించిన అబ్జర్వేషన్స్ చేయాలన్నా, లేదంటే ఇది కోర్టులో కేసు నిలవాలన్నా కూడా పూర్తి స్థాయి ఆధారాలు లేకుండా కూడా ఎలాంటి చర్యలు తీసుకోరు. కాబట్టి దీని మీద అయితే గట్టిగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ కట్గా, చాలా నిబద్ధతతో, చాలా ధైర్యంగా ఉంటారంటూ కూడా అర్థమవుతుంది. ఆయనైతే ముందుగానే నాయకులకు కావచ్చు, క్యాడర్కి కావచ్చు ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు, ఇంజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఏం చెప్తున్నారంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలైనా జరగవచ్చు, రాబోయే రోజుల్లో మనం మీద కక్ష సాధింపు చర్యలు అంటారా, లేదంటే కక్ష తీర్చుకునే చర్యలు అంటారా, కావాలని కేసులు పెట్టడం అంటారా, ఏదైనా జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా అన్నిటికీ సిద్ధపడి ఉండండి, అన్నిటికీ సిద్ధపడి పోరాటం చేయడానికి రెడీగా ఉండండి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. నిన్న జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతో జగన్మోహన్ రెడ్డి కీలకంగా సమావేశమవుతూ వచ్చారు. ఈ యొక్క సమావేశానికి సంబంధించి దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం కూడా జరిగినట్టు తెలుస్తుంది. అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతో ఆయన మాట్లాడుతూ వచ్చారు. ప్రతి జిల్లాకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, ఆ జిల్లాల పోరాట పరిధికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రులైనా, ఎమ్మెల్యే అయినా, వాళ్ళ మీద వచ్చేటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా బయటికి వెళ్ళి మాట్లాడి, బయటికి వెళ్ళి ప్రశ్నించినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గానే వాళ్ళకు ఒక ఫుల్ పవర్స్ ఇస్తూ కూడా చెప్పేస్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట ఏం చెప్తూ వచ్చారంటే, వాస్తవానికి రాష్ట్ర పార్టీలకు సంబంధించి హోల్ అండ్ సోల్గా ఎవరైతే టాప్ లీడర్ ఉంటారో వాళ్ళే లీడ్ చేస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఫుల్ పవర్స్ అన్నింటినీ కూడా జిల్లా అధ్యక్షులకి ఇచ్చేస్తూ వచ్చారు. దాంతోపాటు రీజనల్గా ఉన్నటువంటి అధ్యక్షులందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఎలాంటి తప్పు జరిగినా, ఎలాంటి ఇబ్బందులు జరిగినా, లోకల్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నిటిని మీరే డిసైడ్ చేసుకోండి, ఆ హోల్ అండ్ సోల్ పవర్స్ మీరే తీసుకొని వాటన్నిటినీ కూడా మీరే దగ్గరుండి సర్ది చేసి మళ్ళీ పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా అడుగులు ముందుకు వేయండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకొస్తూ వచ్చారు. అయితే ఆయన ప్రధానంగా దీనికి సంబంధించి ఈ యొక్క మీటింగ్లో మాట్లాడినటువంటి అంశాలు ఏంటంటే, కూటమి ప్రభుత్వానికి సంబంధించి, పాలనకి సంబంధించి వాళ్ళని ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళ పరిపాలన కావచ్చు, దానికి సంబంధించి ఎక్కువగా పోరాడమని చెప్పేసి చెప్తూ వచ్చారు. అన్ని నియోజకవర్గ స్థాయిలో, అన్ని మండల స్థాయిలో, అన్ని గ్రామాల స్థాయిలో కూడా పోరాట పటిమను వైసీపీ కార్యకర్తల్లో పెంపొందించే విధంగా, వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండే విధంగా మాట్లాడాలని, వైసీపీ కార్యకర్తలందరూ కూడా పోరాడే విధంగా చూడాలని చెప్పేసి కూడా అధినేతలందరికీ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే దాంతోపాటు రెండో అంశము, ప్రధానమైన అంశము అరెస్టులకు సంబంధించిన వ్యవహారం. ఈ అరెస్టులకు సంబంధించిన వ్యవహారాన్ని చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి ఖండిస్తూ వచ్చారు. వైసీపీ నేతలకు సంబంధించి ఎవరైతే ఇల్లీగల్గా అరెస్ట్ అంటారా, లేదంటే అక్రమ అరెస్టులు అంటారా, లేదంటే వాళ్ళ మీద కావాలని చెప్పేసి కక్షపూరితంగా లేని కేసులను పెట్టేసి అరెస్టులు అంటారు, ఏవైనా సరే కూడా వాటన్నింటినీ కూడా ఖండిస్తూ వచ్చారు. ఆయన గురించి ఆయన అరెస్టుకు సంబంధించి వస్తున్నటువంటి రూమర్స్ నుంచి కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో ఏం జరిగినా, ఎలాంటి పరిణామాలు జరిగినా, ఎలాంటి అంశాలు జరిగినా, మనం ఉన్నా మనం లేకపోయినా మన పార్టీకి సంబంధించి, మన పార్టీ కార్యకర్తకు సంబంధించి, మనకు సంబంధించి నిలబడే విధంగా అడుగులు వేయండి, వాటికి సంబంధించి మీరే పూర్తి బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో డైరెక్ట్గానే అరెస్ట్కి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైపోయాడు. అరెస్ట్కి సంబంధించిన అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసే దానికి సంబంధించిన అరెస్ట్ చేసే ధైర్యము
కూటమి ప్రభుత్వం చేస్తుంది అనేది పక్కన పెడితే మాత్రము ఆయనైతే చాలా రెడీగా చాలా బియాండ్గా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుత రాజకీయానికి సంబంధించి కూటమి చేస్తున్నటువంటి పరిణామాలు కావచ్చు, అరెస్టుల పర్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ కట్గా చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా కూడా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంటూ ఉన్నారు. ఆయన అరెస్టు కూడా సిద్ధమయ్యే ఈ ప్రకటన కూడా చేస్తున్నారు అనేది కూడా మనం ఒక విధంగా చూస్తుంటే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది పాలనలోనే వైసీపీకి ఒక విధంగా చూడాలంటే వైసీపీ ఈ ఏడాది పాటు సైలెంట్గా ఉండాలి. కానీ అలా కాకుండా ఇలా అక్రమంగా అరెస్టులు కావచ్చు, లేదంటే వైసీపీ నేతలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇలా పదే పదే జరుగుతూ ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి బయటికి రావాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్రౌడ్ పుల్లర్స్ వస్తారు, ఆటోమేటిక్గా ప్రజలు వస్తారు, ఆటోమేటిక్గా కార్యకర్తలు వస్తారు. దానివల్ల ఏమైపోతుంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ప్రజాదరణ పెరుగుతుంది, పార్టీకి సంబంధించిన స్ట్రెంత్ పెరుగుతుంది, పార్టీ వాల్యూస్ మళ్ళీ పెరుగుతాయని చెప్పేసి ఆయనకి సంబంధించిన ఉత్తేజాన్ని, ఆయన పార్టీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ని కూటమే కల్పిస్తూ వచ్చింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, ఒకవేళ అరెస్ట్ చేస్తారు లేదని పక్కన పెడితే, అలాంటి పరిణామాలు జరిగితే ఆ పరిణామాలను తీసుకోవడానికి, కూటమి ఇచ్చినటువంటి సవాళ్ళను తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మనకు తలెత్తుంది. ఎందుకంటే కూటమి గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన 53 రోజులు జైల్లో ఉండటం, ఆ తర్వాత బయటకు రావడం, ఆ పరిణామాలని కూడా మనకు తెలిసింది. సో ఖచ్చితంగా రివెంజ్ పాలిటిక్స్ అనేవి కూడా ఏ రాష్ట్రంలో అయినా, ఏ రాజకీయంలో అయినా సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ రివెంజ్ పాలిటిక్స్ని వాళ్ళకి నష్టం చేకూర్చే విధంగా, లేదంటే వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఎంతవరకు జరుగుతాయనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేయించి తప్పు చేశాడని చెప్పేసి పదే అందరూ మాట్లాడుతూ వచ్చారు. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా చంద్రబాబు నాయుడు అరెస్టే కారణం అంటూ కూడా అందరూ మాట్లాడుతూ వచ్చారు. సో అలాంటి తప్పుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తాడా? ఒకవేళ లేదు, మనం ఓటమి కాదు, ఏదైనా సరే మనం కక్ష తీర్చుకోవాలో, లేదంటే ఏదైతే చట్టపరంగా న్యాయపరంగా చేయాలనుకుంటారో ఏదైనా సరే ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడో, లేదంటే మా పార్టీ నేతలు, మా పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నట్టు ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటే, వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తే, మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు, ఆ తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా? ఇలాంటి చాలా ప్రశ్నలు కూటమిని తలెత్తు వస్తుంటాయి. కూటమికి కాదు, అందరికి కూడా తలెత్తు వస్తున్నాయి. సో ఈ అంశాలన్నీ మనం ఉన్నప్పుడు జరుగుతాయి అనేటువంటి ఆరోపణలు మాత్రమే ఇవి. ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదు, ఎక్కడా కూడా స్పష్టత అయితే రాలేదు. కానీ వీటన్నిటిని ఎదుర్కోవడానికి, వీటన్నిటిని ఫేస్ చేయడానికి ఎలాంటి పరిణామాలు కూటమి పెట్టినా, ఎలాంటి ఇబ్బందులు కూటమి పెట్టినా వాటన్నిటిని స్వీకరించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. పార్టీ సిద్ధంగా ఉంది, ఉంచాలి అంటూ కూడా నిన్న ఆయన జిల్లాకు సంబంధించిన అధ్యక్షులకు సంబంధించిన సమావేశంలో జరిగినటువంటి ఒక ఇండికేషన్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సున్నితంగా, చాలా గట్టిగా ఎలా బదులివ్వాలి, రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించిన అంశాల మీద ఎలా దృష్టి సారించాలని చెప్పేసి ఆయన చాలా క్లియర్ కట్గా ఉన్నారు. చాలామంది జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఆయన బయటికి రావట్లేదు, సరిగా స్పందించట్లేదు అనుకుంటున్నారు. కానీ ఆయన గతంలో చేసినటువంటి తప్పులు చేయకూడదు. ఈసారి పార్టీని స్ట్రెంథన్ చేసుకొని, పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి యాక్టివ్ చేసుకున్న తర్వాతే బయటకు వచ్చి అంశాలకు సంబంధించి ఎక్కువగా మాట్లాడాలి, బయట విషయాల్ని ఎక్కువగా మాట్లాడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ ముందు ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత ఊరిని చక్కబెట్టాలనేటువంటి సామెత ఏదైతే ఉందో ఆ సామెతని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. ఎలాంటి పరిణామాలు వచ్చినా, ఏమొచ్చినా సరే వైసీపీ ధీటుగా నిలబడి, వైసీపీ ధీటుగా ఎదుర్కోవాలని చెప్పేసి కార్యకర్తలకు, నేతలకు, లీడర్లకు, జిల్లా అధ్యక్షులకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు.